పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జరుగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మీరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక బండని చేసుకోబోయే శివంగి ఈ ఇంటికి పెద్ద కోడలే అయినా చిన్నపిల్లలాంటి తెలియని తను అందుకే వాళ్ళందరి బాధ్యత నీకప్పు చెప్తున్నానమ్మా. నీ సిరమ్మ చేతులు కలువు పుల్ల ఉన్నాయనుకో, కానీ నా చేతులేమి కాకరకాయలా లేవు తెలుసా? ఓహో, నువ్వు అట్ట అనుకున్నావా? నేను సిరమ్మ చేతులు కాకరకాయలా ఉన్నాయి, నీ చేతులు కలువల్లా ఉన్నాయి అన్నాను. బావా ఏంటి చిత్రం? ఇంతవరకు ఇటువంటి చిత్రం విచిత్రం కనలేదు వినలేదు కూడా. నీకు నీ కూతురికి అన్ని చిత్రాలు విచిత్రాలే. నువ్వు ఇన్నాళ్ళు నా దగ్గర చాలా నేర్చుకున్నాను అనుకుంటున్నావు కదా, నువ్వేమంటావు? నిజమేనయ్యా, నీ దగ్గర సకల శాస్త్రాలు నేర్చుకున్నాను. అయినా సరే నాకెందుకో తృప్తి కలగట్లేదయ్యా. సాధకుడికి తృప్తి కలిగితే ఆశ్చర్యపోవాలి గాని తృప్తి కలగకపోతే కాదురా. అయ్యా ఒక్క మాట చెప్పనా? ఏంట్రా? రేపు మన గూడెంలో జరగబోయే మనువుల తర్వాత ఏం జరగబోతుందో నీకు తెలుసా? నువ్వే చెప్పు, వింటాను. నేను అడిగింది నీకు తెలుస్తుంది, కానీ ఏమి తెలియనట్టుగా ఉంటావు. చూడయ్యా, తెలిసి తెలియని పరిస్థితి ఏదైతే ఉందో అది చాలా క్లిష్టమైంది, నికృష్టమైందని నువ్వే చెప్పావు, గుర్తుందా? నిజమేరా, కానీ ఇప్పుడు ఎవరికి తెలిసి తెలియనట్టుందంటావు? నీ ఉద్దేశంలో నాకే కదా. అలాగని నీకు నువ్వే అనుకుంటే సరిపోతుందా? లేక నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? అనలేదు, అనరు కూడా. ఎందుకంటే నన్ను నువ్వు తప్ప ఎవరు ఏమనలేరు కాబట్టి. తెలిసిందా? తెలిసిందా అంటే నిన్నంటేనే అది నీకు తెలుస్తుందన్నమాట, లేకపోతే తెలియదన్నమాట. అవునా? ఈ విషయం ఇంతటితో వదిలిపెట్టు. సర్లే గాని
లచ్చన్న మనకి లగ్గం పెట్టించారు కదా, అది నువ్వే పెట్టకుండా ఆ ఆదిపరాశక్తి గుడిలో పూజారితో ఎందుకు పెట్టించావు? ఒక్కొక్కరు ఒక్కొక్క గడిలో నిష్ణాతులు. అందుకే వారి గడిలోకి మనం వెళ్ళకూడదు, మన గడిలోకి ఎవరిని రానియకూడదు. అర్థమైందా? ఏదో కొద్దిగా. కొద్దిగా ఎందుకు, పూర్తిగా అర్థమయ్యేలా చెప్తాను ఈను. మనకంటూ కొన్ని ప్రత్యేకతలుంటాయి. ఆ ప్రత్యేకతలను మనకి స్వయంగా భగవంతుడిచ్చినవే. వాటి వల్లనే సృష్టిలోని ప్రతి జీవికి మరో జీవితో వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసంలోని ప్రత్యేకత కోసమే ప్రతివాడు పాకులాడతాడు. కొంతమంది దాన్ని పద్ధతి అని కూడా అంటారు. అది భగవత్ సంకల్పం. అందుకే వాడు మారినా వాడి పద్ధతి మారలేదు అంటానికి కారణం. ఇదే మనం గాని ఎవరైనా కానీ వారి వారి పద్ధతుల్లోని ప్రత్యేకత వలన ఒక గుర్తింపు తెచ్చుకుంటారు. అది మంచిది కావచ్చు, లేక చెడ్డది కావచ్చు. ఏదేమైనప్పటికీ అవతలి వారి పద్ధతిని మనం అనుకరించకూడదు. మన పద్ధతిని ఎవరూ అనుకరించకుండా చూసుకోవాలి. అదన్నమాట. నేనన్న ఘడియలోని ఎవ్వరూ మారకూడదన్న మాటకి అర్థం. ఇప్పుడు నీ బుర్రకెక్కిందా? బాగా అర్థమైంది. కానీ కొంతమంది బాగానే ఉంటారు, మరి కొన్నిసార్లు అదోలా ఉంటారు. అలా ఎందుకుంటారు? అంటే నీ ఉద్దేశం ఏంటి? అదే 6 నెలలు సావాసం చేస్తే ఆళ్ళు ఈళ్ళు ఆళ్ళవుతారని అంటారు కదా. అది వేరు. నేను చెప్తున్నది పద్ధతుల గురించో, నడవడికల గురించో, వ్యక్తిత్వం గురించో కాదు. అదేంటి? కొంతమందికి మనసు కరుకు, మాట చెరుకు అంటారు. అదన్నమాట. మన పున్నమ్మత్తలాగా. ఏంటి నా గురించే మాట్లాడుకుంటున్నట్టున్నారు? నిజమే. ఆ మాటకొస్తే నీలాంటి వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నాం. ఏటో అత్త అయ్యేదో చెప్తున్నాడు ఇన్ను. మీ అయ్య ఏనాడు చెప్పలేదు కనుక నువ్వు ఇను. నేను పోయి మా వదినతో మాట్లాడుకుంటాను. ఆగత్తా, మరి అదే వద్దంది. అయ్యేదో చెప్తున్నాడు వినొచ్చు కదా. సరే చెప్పు. చెప్పయ్యా. ఏం చెప్పమంటావు? మీ అత్తలా గడుచుగా ఉంటాం దాని పద్ధతి, దాని నైజం. దాన్ని ఎవరూ మార్చలేరు. ఎందుకంటే అది పుట్టుకుతో వచ్చింది, దైవదత్తమైంది. మరి నడవడక అంటే పెద్దల ముందు భక్తి, పిల్లలపై అభిమానం ఉందనుకో, దాన్ని వారు వ్యక్తీకరించలేకపోవచ్చు. మీ అత్తలాగా. నేనంటే విపరీతమైన గౌరవం, ఎంతో భక్తి. కానీ చూసేవారికి నన్ను కూడా కడిగి పారేస్తున్నట్టుగా ఉంటుంది దాని వ్యవహారం. మేనల్లుడు ఎదురుగా నన్నట్ట పొగడు కన్నా నాకు సిగ్గేస్తుంది. నేనంటే విపరీతమైన గౌరవం, ఎంతో భక్తి. కానీ చూసేవారికి నన్ను కూడా కడిగి పారేస్తున్నట్టుగా ఉంటుంది దాని వ్యవహారం. మేనల్లుడు ఎదురుగా నన్నట్ట పొగడు కన్నా నాకు సిగ్గేస్తుంది. అత్త సిగ్గుపడే విషయం కాదది. నిజం చెప్తున్నాడు. నిజం ఎప్పుడు సిగ్గుపడేటట్టు ఉండదు, నిర్మలంగా ఉంటుంది. ఏమయ్యా? నువ్వన్నావే 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అని. ఆ ఉదాహరణకు మీ అత్తతో ఎవరైనా సాత్వికంగా సావాసం చేశారనుకో, తన నడవడికలో మార్పు రావచ్చు, అంతేగాని వ్యక్తిత్వంలో కాదు. తన కనుక్కు మాటల్ని శాంతంగా మాట్లాడుతూ మార్చుకోగలదు. లేదా విశ్విస నడిసే తన నడకను, గలగలా మాట్లాడే తన మాటలతోనూ చేతలతోనూ చిన్న మార్పు రావచ్చేమో గాని జన్మతః వచ్చిన ఆమె వ్యక్తిత్వం మారదు. అర్థమైందా? అర్థమైందయ్యా. నాకేం అర్థం కాలేదు. అయినా నీ పోలికలకు నేనే దొరికేనా? ఇంకెవరి మీదనే చెప్పొచ్చుగా. కథలోకి నన్ను లాగి నా మీదే ఎందుకు చెప్పాలి అంట. ఇలాంటి పాఠాలను ఇలా కథలుగానే చెప్పాలి. ఆ కథా వస్తువు నువ్వైతేనే బాగుంటుంది. అసలు ఈ కథ ఏటో ఒత్తువేటో నాకేం అర్థం కాలేదు నాయనా.
అయ్యంత చక్కగా చెప్తే అర్థం కాలేదా? మట్టి బుర్రని నాది మట్టి బుర్ర ఏం కాదు, నీకే చెప్పడం సరిగ్గా రాదు. కింద పడ్డా నీదే పై చెయ్యి అంటాం నీకు అలవాటేగా. అన్నా అట్ట నువ్వే అనే కంటే నా బుద్ధి పెరగడానికి ఏ మందో మాకో నువ్వే ఇవ్వచ్చు కదా, పెద్ద వైద్యుడు కదా. అసలు మొలకంటూ ఉంటే కదా నీరు పోసి ఎరువేసి చెట్టు చేసేది. చెట్టేంటి మహావృక్షమే చేయొచ్చు. ఎందుకంటే నవ్వుతారు? నా అల్లు నన్ను ఏడిపిస్తుంటే ఆడికి నాలుగు దెబ్బలు లేకుండా అట్లా సూత్తు కూర్చుంటావా? చూడు సరే నవ్వుతున్నాడు. నువ్వు కొట్టి నేను కొడితే వాడు ఎందుకన్నా పనికొస్తాడా? ఈడ ఈ బండను కొట్టి కొట్టి మన చేతులు మొద్దు పారాలి కానీ వీడికేమీ కాదు. నవ్వుకోండి. నన్ను ఏడిపించి మీరిట నవ్వుకుంటున్నారు కదూ, మా వదిన ఊరుకుంటాది అనుకుంటున్నారా? నేను ఇప్పుడే వెళ్ళి మీరిట చేశారని నా వదినతో చెప్తాను. చెప్పు మాకంటే తక్కువ సమయంలో మా బండని నువ్వే అర్థం చేసుకున్నావమ్మా. అయినా బండ మనసుని అంతిదిగా ఎట్టా తెలుసుకోగలిగావు? పైకి గంభీరంగా కనిపించే మా బండ లోపలున్న సున్నిత మనస్తత్వాన్ని ఎట్టా గుర్తించగలిగావు? నేను మా అక్క నాగన్న బావతో మొదటిసారి గూడానికి వచ్చినప్పుడు మా మీద కొంతమంది ఆకతాయిలు దాడి చేశారు. అప్పుడు బండ వాళ్ళని చిత్తుగా కొట్టిన బండ వాళ్లతో ఇంకోసారి ఇలా చేస్తే చంపేస్తాను, నరికేస్తాను అనే మాటలతో బెదిరించకుండా వాళ్ళకి నచ్చ చెప్తున్నట్టు తప్పు అని వాళ్ళని వదిలేశాడే తప్ప ఇంకేమీ అనలేదు. అంటే ఎదుటివారి తప్పుల్ని సరిదిద్దే మనస్తత్వం ఉందంటే తను తప్పు చేయని మనస్తత్వం ఉన్నవాడనేగా అర్థం. అదే అదే మొట్టమొదటిసారిగా బండరావుడి మీద నాకు కలిగిన అభిప్రాయం. అభిప్రాయం ఆ తర్వాత అభిమానంగా మారిందంటావు, అంతేనా? పిచ్చి పిల్ల, ఎందుకంత సిగ్గుపడతావు? బండ మంచివాడని కన్న తల్లిదండ్రులుగా ఇన్నాళ్ళు మేము సరిపుచ్చుకుంటున్నాము అనుకుంటున్నాము. కాని ఒక్క క్షణంలో వాడిలోని మంచితనాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నావు? కన్న తల్లి కంటే ఎక్కువగా అర్థం చేసుకున్న నువ్వే వాణ్ణి కళ్ళలో పెట్టుకుని చూసుకోవాలి. చూసుకుంటావమ్మా, ఆ నమ్మకం నాకుంది.
క్షణంలో వాడిలోని మంచితనాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నావు. కన్న తల్లి కంటే ఎక్కువగా అర్థం చేసుకున్న నువ్వే వాణ్ణి కళ్ళలో పెట్టుకుని చూసుకోవాలి. చూసుకుంటావమ్మా, ఆ నమ్మకం నాకుంది. చిన్న పిల్లాడి మనస్తత్వం ఉన్న బండ, వాడి గురించేనమ్మా ఈ బెంగ అంతా. ఇక నీ బెంగ నా బెంగ అన్ని తీరిపోయే రోజులు వచ్చేసాయమ్మా. బావ చెప్పినట్లు ఇక నుంచి అన్ని మనకి మంచి రోజులే. అవునా అన్నా? ఇక అన్ని మంచి రోజులేనా? అన్ని మంచి గడిలేనా? అసలు గడ్డే దొరకట్లేదు పశువులకు అక్కడ. ఇక్కడ నువ్వు మంచి గడ్డి అంటావేంటి? ఒరే గడ్డి కాదురా, గడియా గడియా. అన్నయ్య నాకు వీడికి తెలుసు ఇంకా నువ్వేమో చెప్పదలుచుకున్నావో. ఇడికి ఇంకా పిచ్చి తగ్గలేదు ఏంటి అనే కదా. అవును, నీకెట్టా తెలుసు? నాకన్నీ తెలుసు. చెట్టు కింద సౌలూరు లాగా. స్వామి చూసావమ్మా, ఆ సెట్టుకుని సోమలూరు గురించి కూడా ఈడికి తెలిసిపోయింది. ఈడి పిచ్చోడేటి చాలా తెలివైనడు. బాబాయ్, అన్న తెలివైనోడు కాదు. అవును, నేను తెలివైనోడు కాదు, అతి తెలివైనోడ్ని. అందరూ నేరుగా ఆలోచిస్తే నేను వంకర టెంకరగా ఆలోచిస్తాను. అంటే పావులాగన్నమాట. అంటే పావుకున్నంత యాగం నాలో కూడా ఉంటుందన్నమాట. అంతేకాదు, దానికి 2 నాలుకలు ఉన్నట్లే నీది కూడా 2 నాలుకలు ధోరణ. ఎప్పుడే మాట్లాడతావు నీకే తెలీదు. ఇప్పుడు అవునన్నది కాసేపట్లో కాదంటావు. ఒకవేళ మీకు కాదంటే నువ్వు అవునంటావు. అవునా కాదా? అవును. ఏ కాదంటాననుకున్నావా? లేదు, అవునంటావు అనుకున్నాను. అర్థం కాలేదే. నాకు అర్థం కాలేదు. సరే గాని సెల్లమ్మ, కమలకి లగ్గం చీర నేయించాలి. నేను సాలిగూడానికి వెళ్తున్నాను. నీకేమన్నా కావాలా? అవును, నా పెద్ద కోడలు కూడా చీర నేయించు. ఆ పసుపు పచ్చని చీరలో పట్టుబట్టలు కట్టిన నా కొడుకు పక్కన నువ్వు నడిచి వస్తుంటే చూడాలనుందమ్మా. నీ కొడుకియేలు పట్టుకుని నడిచి రావాలని నాకు ఉందత్తా. కానీ మీ సీతకు ఒప్పుకుంటే గాని మను చేసుకోనంటావు, అంతేనా? చూడమ్మా, కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నువ్వు అనుకున్నది చేసేయడమే, అంతేకాని ఎవరి కోసమో నీ ఇష్టాన్ని చంపుకోకూడదు. పెద్దవాణ్ణి, పెద్దరకాన్ని ఎదిరించమని చెప్తున్నానని ఏమనుకోకు. ఒక్కొక్కసారి మన మంచి మనకే తెలియాలి అని చెప్తున్నాను, అంతే. వద్దన్నా, అత్త వద్దు. శివంగి చెప్పినట్టు ఆ లక్క ఒప్పుకున్న తర్వాతే మనవు చేద్దాం. ఏమ్మా, సరేనా? సరే. ఇక నువ్వు చెప్పిన తర్వాత కూడా ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? భోంచేస్తారు. అయితే పద. ఒరే ఒరే అటెక్కడికి రా. ఒరే ఒరే అటెక్కడికి. అమ్మా అమ్మా, ఆడి పేరెట్టి పిల్ల మాకు లేని పని రాద్ధాంతం చేస్తాడు. ఆడే వస్తాడులే, పద మన పోదాం. రండి. ఆ పిల్ల అన్నది నిజమేలే, సరిగ్గానే చెప్పింది. మధ్యలో హనుమే మావెందుకు? శివంగితో పెద్దల్ని ఎదిరించి మరీ మనవి చేసుకోమని చెప్పాడంట. అలా చెప్పడం తప్పు కాదా? కాదురా, హనుమయ్య చెప్పింది పెద్దల్ని ఎదిరించమని కాదు. మీ జీవితాన్ని మీరే నిర్ణయించుకోండి, లేదా మీ పెద్దల్ని నిర్ణయించనివ్వండి అని చెప్పాడు. నిజం బావా, నా ఉద్దేశం అయితే అదే. కానీ నీలా వివరించి చెప్పడం నాకు రాదు. పిల్లలు ఎక్కడ తెలియక తప్పుగా నిర్ణయాలు తీసుకుంటారో అని పెద్దలు భయపడి జీవితం బాగుండాలని వారికి తెలియకుండానే పిల్లల ఆశల్ని, ఆశయాల్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. అందుకే పిల్లలు తమ నిర్ణయాలు సరైనవా లేక పెద్దల నిర్ణయాలు సరైనవా అని మీమాంసలో సతమతం అవుతుంటారు. ఈ మీమాంస భరించలేక తమ ఆలోచనలతో వారి లేత మస్తిష్కం ఒత్తిడికి గురై ఆత్మహత్యలు, మతిస్థిమితాలు జరుగుతున్నాయి. అందుకే అటువంటి అనర్థాలు జరగకూడదంటే అధికారం చూపించకుండా పెద్దలే వారిని అన్వయించాలి, బెదిరించకూడదు. అప్పుడు వాళ్ళ మానసిక ఒత్తిడి తగ్గి ఏది మంచో ఏది చెడో తెలుసుకొని ఏది ఏ విషయమైనా సరైన నిర్ణయం మాత్రం తీసుకుంటారు. ఇదేంటిరా హనుమా, వీడేంటి ఇలా కూర్చున్నాడు? కర్మ, నేను రాముడట, ఆంజనేయుడట.
అట్ట ఎందుకనుకున్నాడు మావా? నువ్వేదో మాయ చేసుంటావు. మాయా లేదు, మట్టిగట్లో లేదు. ఇదిగో ఈ కర్రను చూసి దండమట, నేను రావులోనట. ఏరా అంతేనా? నన్ను